తల్లి గర్భం నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగిడినటువంటి శిశువు తన ఏడుపుతో జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటుంది. తరువాత ఒక్కో అక్షరం, ఒక్కో పదం, అలాగే భాషా పరిజ్ఞానం, అలాగే సాహిత్యం అన్నీ నేర్చుకుంటూ ఉంటుంది. అసలు ఒక రకంగా చెప్పాలి అంటే మానవుడి శరీరంలోని అవయవాలు, వ్యవస్థలు అన్నీ కూడా ప్రకృతి యొక్క అద్భుతమైనటువంటి సృష్టిగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి అద్భుతాలలో స్వరం కూడా ఒక అద్భుతం. మన మనస్సులో ఉన్న భావాలను వ్యక్తీకరించాలన్నా, అలాగే సప్తస్వరాలని సురాగాలుగా పాటగా పాడాలన్నా, అలాగే రకరకాల గొంతులను, ధ్వనులను అనుకరిస్తూ మిమిక్రీ చేయాలన్నా, అసలు ఒక మనిషి తనను ఆవిష్కరించుకోవటానికి, ఉపన్యసించటానికి, అలాగే లాలిపాట, జోలపాట, అలాగే బిగ్గరగా అరవటానికి ప్రతిదానికి కూడా ముఖ్యమైనది స్వరం. ఇలా మాట కానీ స్వరం కానీ మన గొంతులోంచి ధ్వనించాలన్నా, అలాగే ప్రతిధ్వనించాలన్నా, మన యొక్క అభిప్రాయాలను ప్రతిబింబించాలన్నా, మాట్లాడాలన్నా, పోట్లాడాలన్నా కూడా కీలకమైనది స్వరపేటిక. మనిషికి వాక్కుని ప్రసాదించేది, గానమాధుర్యాన్ని అందించేది ఈ స్వరపేటికే. కంఠనాళాల్లో గాలి తరంగాల మీద ఉత్పన్నమయ్యేటువంటి శబ్దం స్వరపేటికలో స్వరంగా మారి గొంతు ద్వారా నాలుక మరియు నాలుక చుట్టూ ఉన్నటువంటి కండరాల సహాయంతో భాషగా ఉచ్చరింపబడుతోంది. శబ్దానికి గాలుగదుల్లాంటి సైనస్సులు, అలాగే వాటి నిర్మాణం ఒక టోనుని ఇస్తాయి. అలాగే ఈ పుట్టుకతో ఏర్పడేటువంటి ఈ సైనస్ల యొక్క విశిష్టమైనటువంటి నిర్మాణం వల్లే కొంతమంది పాట పాడితే తీయగా, శ్రావ్యంగా, మధురంగా, ఇంపుగా అనిపిస్తూ ఉంటుంది. మరి అద్భుతమైనటువంటి సృష్టి యొక్క నిర్మాణం కొంతమంది గాయనీ గాయకులకి వరంగా మారి వారికి కీర్తి ప్రతిష్టలను తీసుకొస్తూ ఉంటుంది. అయితే ఇంతకీ ఈ భాషగా ఈ భావం బయటికి ఉచ్చరింపబడాలి అంటే పరోక్షంగా కీలకమైనది మాత్రం మెదడు మాత్రమే. ఉదాహరణకు ఎదుటివారు చెప్పింది చెవి ద్వారా విన్న తర్వాత ఏం చేస్తుంది? శబ్ద తరంగాలు మెదడుని చేరతాయి. దీనిని మెదడు విశ్లేషిస్తుంది. తర్వాత మన ప్రతిస్పందనని, అలాగే మన సమాధానాన్ని మెదడు సంకేతం ద్వారా స్వరపేటికకు పంపిస్తూ ఉంటుంది. ఈ ఆదేశాలకు అనుగుణంగా భావం బయటకు వస్తూ ఉంటుంది. ఈ స్వరపేటిక ఒక వీణ వంటిది అని మనం భావించామనుకోండి. దీనిలో వీణ తంత్రుల లాంటి 2 పలుచని పొరలు ఉంటాయి. వీటిని వోకల్ కార్డ్స్ అంటూ ఉంటారు. వీటి యొక్క మొదటి భాగం స్వరపేటికకి అతుక్కుని ఉంటాయి. ఇవి చాలా సున్నితంగా, స్వేచ్ఛగా, తేలికగా స్పందించే విధంగా కండరాలతో నిర్మితమై ఉంటాయి. ఇవి సాఫీగా ఉన్నాయనుకోండి, వాటి మీద ఎటువంటి ఎత్తుపల్లాలు లేనంత వరకు కూడా సంభాషణ చాలా మృదుమధురంగా, ముగ్ధ మనోహరంగా, చక్కగా వినటానికి ఇంపుగా చాలా బాగా ఉంటుంది. ఈ స్వరతంత్రులు నియంత్రించే కండరాలు వదిలేయాయి అనుకోండి, స్వరపేటిక గుండా ప్రవహించేటువంటి గాలి స్వరతంత్రులు ఇరుపక్కల లోపలకు ఒత్తుకుని స్వరపేటిక స్పందనని పెద్దది చేస్తూ ఉంటాయి. ఇటువంటి సమయంలో లోపల నుంచి ఉచ్చరించేటువంటి శబ్దం స్వరతంత్రులకి అంతగా ప్రతిస్పందింప చేయలేకపోవడం వల్ల శబ్దం మెల్లికగా, చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే స్వరతంత్రులు నియంత్రించే కండరాలు బిగుతయ్యాయి అనుకోండి, స్వరతంత్రులు లోపలికి కుంచుకుపోవడం వల్ల స్వరపేటికలో చోటు ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? స్వరపేటిక ద్వారా గాలి ధారాళంగా ప్రవహించి శబ్దం చక్కగా బిగ్గరగా, హెచ్చుగా, గట్టిగా వినపడుతుంది. కాబట్టి మన ఉచ్చారణలో హెచ్చుతగ్గులకు కారణం స్వరతంత్రుల యొక్క సంకోచ వ్యాకోచాలే. సాధారణంగా మనం నోరు మూసుకుని ఉన్నాము అనుకోండి, స్వరతంత్రులు వదులుగా ఉంటాయి. ఈ మానవుల్లో శబ్ద తరంగాలని స్వరపేటికలోని స్వరతంత్రులు నియంత్రించి అవసరమైనటువంటి స్థాయిలో శబ్దాన్ని బయటికి వెలువరిస్తూ ఉంటాయన్నమాట. ఈ స్వరతంత్రుల ప్రతిస్పందనకు, విన్యాసాలకు అనుగుణంగా శబ్దం కంఠనాళాల్లో నాట్యమాడి భావంగా, భాషగా ఊపిరిపోసుకుంటోంది. మెదడు యొక్క ఆదేశాలకు అనుగుణంగా స్వరతంత్రుల నుండి వెలువడి నాలుక మరియు పెదవుల సహాయంతో మాటగా, పాటగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. అయితే చిన్నపిల్లల్లో కానీ,
చిన్నపిల్లల్లో మగవారిలో ఆడపిల్లల్లో మగపిల్లలు అవనివ్వండి ఆడపిల్లలు అవ్వండి ఇద్దరిలో కూడా ఇంచుమించు ఈ స్వరపేటిక నిర్మాణం ఒకే విధంగా ఉంటుంది. అందుకనే మగపిల్లలు ఆడపిల్లల గొంతులో ఆడ మగ అని తేడా లేకుండా గొంతు ఒకే విధంగా ఉంటుందన్నమాట. వయస్సు పెరిగే కొద్దీ పురుషుల్లో హార్మోన్లు మరియు ఇతర ప్రభావాల వలన స్వరపేటిక గంభీరంగా మారుతూ ఉంటుంది. అయితే ఆడవారిలో మాత్రం ఈ మృదుత్వం అలాగే ఉండిపోతుంది. పూర్వ మృదుత్వాన్ని కలిగి ఉంటుంది. మరి ఇంత అద్భుతమైనటువంటి స్వరపేటిక ముఖ్యంగా శబ్దాన్ని పుట్టించడంలో 3 ముఖ్యమైన విధులు బాధ్యతలు చేస్తూ ఉంటుంది. ఒకటి ఏంటంటే శబ్దానికి శృతి అంటే పిచ్ని ఇవ్వటం, రెండోది ధ్వని అంటే వాల్యూమ్ని కలిగించడం, మూడోది ఏంటంటే ప్రతిధ్వని అంటే రీసౌండ్ని కలిగించడం అన్నమాట. మరి స్వరం యొక్క శృతి స్వరతంత్రుల యొక్క పొడవు బిగుతుతనాన్ని బట్టి ఉంటుంది. యుక్త వయసు వచ్చేసరికి మగవాళ్లలో స్వరతంత్రుల పొడవు పెరగడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఇకపోతే రెండవది స్వరము యొక్క ధ్వని కంఠనాళాల్లో ఉండేటువంటి గాలి స్వరతంత్రుల్ని ఎంత ఒత్తిడితో కంపింపచేస్తున్నాయి అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. గాలి ఎక్కువ ఒత్తిడితోటి స్వరతంత్రులను ఢీకొంది అనుకోండి, స్వరతంత్రులు ఎక్కువ వేగంతో ప్రకంపిస్తూ ఉంటాయి. అప్పుడు గొంతు నుంచి ఎక్కువ ధ్వని పుడుతుంది. ఇక ప్రతిధ్వని లేకపోతే నాదము అనేటువంటిది వ్యక్తి యొక్క నోటి ఆకారం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మనిషి యొక్క నాలుక పెదవుల యొక్క అమరిక బట్టి కూడా నాదం మారుతూ ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ముఖ కండరాలు నాసికా మార్గంలో ఉన్నటువంటి గాలి కూడా నాదాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. స్వరపేటిక నుంచి వెలువడేటువంటి శబ్దానికి గొంతు అనునాదం అంటే ప్రతిధ్వనిని సృష్టించి సంభాషణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. మాట్లాడే మాటకి స్పష్టతను అలాగే ప్రత్యేకతను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఈ అనునాదం వల్లే మనం మనుషుల యొక్క గొంతును గుర్తుపట్టగలుగుతూ ఉంటాం. అలాగే మనం ఫోన్లో మాట్లాడినా కూడా మనిషి ఎదురుగా కనపడకపోయినా కూడా ఆ గొంతు విని ఫలానా వ్యక్తి అని గుర్తించగలుగుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కో రకం గొంతునివ్వటం, ఏ ఇరువురి గొంతు కూడా ఒకే విధంగా ఉండకపోవడం సృష్టి యొక్క ఎంత గొప్పతనమో చూడండి, ఎంత అద్భుతమో చూడండి. ఇంతవరకు ఎంతమంది పుట్టారో ఇంకా ఎంతమంది పుడతారో కానీ ఏ ఒక్కరి గొంతు కూడా ఒకే విధంగా ఉండకపోవడం ఎంత సృష్టి యొక్క అద్భుతమో చూడండి. అలాగే ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించినటువంటి గాలి గొంతు స్వరపేటిక ద్వారా వాయునాళాన్ని దాటుకుని ఊపిరితిత్తులకు చేరుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా స్వరపేటిక శ్వాసక్రియలో కూడా పాలు పంచుకుంటూ ఉంటుంది. ఇలా చక్కటి మాటను పాటను వెలువరించేటువంటి స్వరపేటిక యొక్క నిర్మాణం ఒక అద్భుతమైనటువంటి సృష్టిగా చెప్పుకోవచ్చు. ఇలా పాటలతో మాటలతో రంజింపజేసేటువంటి స్వరపేటికకి మనం కూడా అప్పుడప్పుడు విశ్రాంతినిస్తూ ఉండాలి. అలాగే ఆవేశం వచ్చినప్పుడు బిగ్గరగా కేకలు వేయటం మంచిది కాదు.